ముందు ప్రోటోకాల్ గురించి తెలుసుకొని మాట్లాడండి. కూటమి నాయకులపై మండిపడ్డ వైసీపీ నాయకులు. ప్రోటోకాల్ అంటే ఏమిటా అని కూటమి నాయకులు తెలుసుకొని మాట్లాడాలని పుల్లలచెరువు మండల వైసీపీ నాయకులు సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎవరైనా వారి స్థాయిని మించి మాట్లాడటం అంత మంచిది కాదని, వారి స్థాయికి తగినట్టుగా మాట్లాడాలని వారు హెచ్చరించారు. కోతికి చిక్కింది కొబ్బరి చిప్ప అన్నట్లుగా మైకు దొరికింది కదా అని మా ఎమ్మెల్యేని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే వైసీపీ నాయకులు ఊరుకోమని హెచ్చరించారు. నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఎంతో చూపించే దమ్ముందా అంటూ మండిపడ్డారు. అసలు ఫోటోకాల్ అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకా లేక ఓడిపోయిన వ్యక్తిగా ముందు అది తెలుసుకోండి అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్నా మీరు వెలగబెట్టింది ఏమీ లేదని తెలుసుకోండి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై హెచ్చరికలు చేస్తున్నామన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూటమి నాయకులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తున్నారు తప్ప ఇటువంటి విషయాలు కూడా వారు వీరు అని గౌరవంగా మాట్లాడుతున్నారు తప్ప ఏకవచనంతో కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలా. వీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తున్నారు తప్ప వేరే విషయం కూడా ఎప్పుడు కూడా తూచా తప్పకుండా ఎవరిని కూడా పుల్లెత్తి మాట కూడా అనడం లేదు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు గురించి మీరు ఏ గవర్నమెంట్లో ఎంతెంత డబ్బులు ఇచ్చారో కూడా ఒప్పుకోదు. మీరు మాటకు ఒకవేళ ప్రెస్ మీట్లు పెడితే కూడా మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన గొడవలకి దారి తీస్తాయి కనుక జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలి. అంతేవిధంగా సూపర్ 6 పథకాల గురించి మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు చేయటం లేదు పథకాలని చెప్పి అడగండి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద గొడవ పడటం కాదు. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద గొడవపడి 6 కొట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని తెలియజేస్తున్నాము. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రల్ మీడియాకి, సోషల్ మీడియాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మండలం నుంచి కొంతమంది నాయకులు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ పిచ్చి ఎక్కువ అని చెప్పేసాను. ఈరోజు ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్సు ఎమ్మెల్యేగా ఆయన గెలిపించారు. అధికార పార్టీ వాళ్ళు అభివృద్ధి చేయకుండా వాళ్ళేదో మేము సిమెంట్ రోడ్లు వేసాము, మేము అయ్యేసాము, మేము ఈ చేసాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటమే తప్ప ఎక్కడ ఏ విధంగా మీరు సిమెంట్ రోడ్లు వేశారు? ఎన్ఆర్జేసీ తరపున మీరు సిమెంట్ రోడ్లు వేశారు. ఎక్కడిది అది? కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ఆర్జేసీ 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిబిటీ అయితేనేమి, నాన్ డిబిటీ అయితేనేమి 30 కోట్లు పైచీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి, మండలానికి కాదు, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 30 కోట్లు, 35 కోట్లు, 40 కోట్లు కూడా పుల్లలచెరువు హెడ్ క్వార్టర్లో 64 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అది ఇవన్నీ కాదు కానీ మంచి పరిపాలన అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను మాట్లాడబోయేది ఏంటంటే, అందరు పెద్దలు మాట్లాడారు, చెప్పాల్సిన చెప్పేశారు. నిన్న కొంతమంది టీడీపీ పెద్దలు మాట్లాడుతూ ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని లోపలికి పోతావు, పైకి పోతావు, కిందికి పోతావు అని మాట్లాడుతున్నారు కులహంకారంతో. ఒక దళిత ఎమ్మెల్యే మీద దేనికి పైకి పోతారని అడుగుతున్నా, దేనికి లోపలికి పోతారని అడుగుతున్నా. ఏం బియ్యం దొంగ వ్యాపారం చేస్తున్నాం ఎమ్మెల్యే గారు? ఇసుక దొంగ వ్యాపారం చేస్తుండా? లిక్కర్ వ్యాపారం చేస్తుండా? నెల నెల కమిషన్లు అందుకుంటుండా అని అడుగుతున్నా. దానివల్ల లోపలికి పోతాడా? లేకపోతే నీటి అద్దడి ఉంది. ఇప్పుడు మార్చి నెల వచ్చేసి 3 నెలలు ఉంటే సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చేసి. మీ గవర్నమెంట్లో నీటి సమస్యని పరిష్కరించండి. ఈరోజు నీటి సమస్య పరిష్కరించకుండా ఊరూరికి డోర్ డెలివరీ అవుతుంది లిక్కర్, ఇంటింటికి ఆటోలలో తోలుతున్నారు. అది ప్రశ్నించింది మా ఎమ్మెల్యే గారి మీద మీరు లోపలికి పంపిస్తారా? మీరు మాట్లాడి అర్థం చేసుకోండి. మీరు ఏం పనులు చేయకుండా సిమెంట్ రోడ్డు వేయించి 9 నెలలు అయింది, నెల పెన్షన్ ఒకటి ఇప్పిస్తున్నా, పెన్షన్ ఒకటి ఇస్తున్నా అని చెప్పి ఫోటోలు దిగటం, పేపర్లు వేయించుకోవడం, ఆ పెన్షన్ తప్పక మీరు ఏం చేశారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం. మా ఎమ్మెల్యే గారు దేనికి భయపడరు, లోపలే కాదు కదా, వెనక పని ఆడికి పని ఏమి కాదని నేను తెలియజేసుకుంటాను.